ఉత్సవ పంపిస్తారు ఫిట్స్ కష్టపడి లైట్ పెట్టా. What's up guys? Welcome back to new video. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాట్స్ గైస్, మీ మోటివేషన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మీ మోటివేషన్ మళ్ళీ నన్ను వీడియోలు తీసేలా, మళ్ళీ మీకు ఒక మంచి ప్లేలిస్ట్ క్రియేట్ చేసేలా చేస్తుంది. ఎవడు ఆపలేడు మనల్ని, ఇచ్చిపడేద్దాం. ఫస్ట్ థింగ్, ఇది సెకండ్ వీడియో. యూత్ కి ఎవరైతే మన యూత్ ఉన్నారో, నాలాగా 20 years ఉన్న వాళ్ళు, ఈ 20 years వాళ్ళకి ఈ వీడియో ఓకే. దీనికన్నా ముందు ఒక వీడియో చేశా, కంప్లీట్ ఆ వీడియో ఎలా ఉంటుంది అంటే, అసలు జిమ్ డే, నీ భయం, నీ డౌట్, నువ్వేం చేయాలి, జిమ్ లో జాయిన్ అవ్వడం వర్తా కాదా, అసలు నువ్వు జిమ్ లో పైసలు కట్టి వర్కౌట్ చేయడం వల్ల నీకు బెనిఫిట్ ఉందా లేదా, నీ డౌట్స్ అన్నిటికీ ఒక వీడియో చేసి దీని పైన ఉంటుంది, వెళ్ళి చూడు, మస్తు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా ఓకే. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, అసలు మీరు జిమ్ లోకి రావడానికి రీజన్ ఏంటి అనేది, అది ఇంపార్టెంట్. మీరు జిమ్ లోకి ఎందుకు వస్తుర్రు, దేనికి వస్తుర్రు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే ఈ జిమ్ లో నువ్వు ఎంతసేపు వర్కౌట్ చేసినా వేస్ట్. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను మీకు వీడియో ఎందుకు చేస్తున్నా, ఇది మీరు జిమ్కి వెళ్ళాలి అనుకున్న రోజు, రెండో రోజు ఏం చేయాలి అనేది ఈ వీడియో. ఇప్పుడు నేను ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నా దానికి అర్థమైందో చెప్తా. ఫస్ట్ థింగ్, జిమ్ గురించి ఏమీ తెలియదు మీకు, ఒక్క 1% కూడా నాలెడ్జ్ లేదు, మిషన్స్ అంటే ఏందో కూడా తెలియదు. ఆ పర్పస్ లో నేను వీడియో చేస్తున్నా. మరి నువ్వు ఏ పర్పస్ లో ఉండాలి, నీకు జిమ్ గురించి తెలియదు కాబట్టి తెలియనట్టు ఉండాలి. నువ్వు నేర్చుకోవడానికి వచ్చినావు కాబట్టి నేర్చుకోవడానికి వచ్చినట్టే ఉండాలి. తెలియకపోతే అడగాలి, తెలిసినట్టు అన్ని చేయొద్దు. ఇదే కదా ఇప్పుడు నా వీడియో రూల్, అదే నువ్వు చూడాల్సింది కూడా అదే. సో ఇప్పుడు మన ఇద్దరం ఒక మాట మీద ఉండాలి. నీకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తున్నా, మన ఇద్దరం నేర్చుకుంటున్నాం, ఇలా ఉండాలి. నువ్వు జిమ్ లోకి ఎందుకు వస్తున్నావు అంటే నేర్చుకోవడానికి. అది గుర్తుపెట్టుకో. టెక్స్ట్ బుక్ అయినా సరే, లెసన్స్ అయినా సరే, స్కూల్లో అయినా సరే, వర్క్ అయినా సరే, ఏదైనా సరే మనం తెలియదు నేర్చుకుంటాం. నువ్వు ఒక ఎక్సలెంట్ ఫిజిక్ ని కనుక మెయింటైన్ చేయాలి, ఫిజిక్ ని అచీవ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈగో తీసి పక్కకు పెట్టాలి. ఫస్ట్ రూల్ ఇది. సెకండ్ థింగ్, నేను నీకంటే చిన్నవాడిని అవ్వచ్చు, పెద్దవాడిని అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా. నీకు తెలియదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఈగో పనికిరాదు, ఎందుకంటే నాకంటే బాగా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటా, అది మీరు చూడరు. మీకు తెలియని నేను నేర్పుతున్నా కాబట్టి మీరు చూస్తారు. ఈగో పక్కకు పెట్టి ఒక ఓన్ బ్రదర్ గా చెప్తున్నట్టు క్లియర్ గా విను. రెండోది, ఇది ఫాలో అవ్వాలా వద్దా, ఇంకొక ఆయన ఏదో చెప్తుండు అది ఫాలో అవ్వాలా వద్దా, ఇలాంటివి వద్దు. నేను ఏం చెప్తున్నానో అది స్ట్రైట్ గా ఫాలో అవ్వు. కొన్ని రోజులు ఫాలో అవ్వు, నీకు రిజల్ట్స్ కనిపించకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకో. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినా, అన్సబ్స్క్రైబ్ చేయండి. రిజల్ట్స్ కనిపించినాయా, ఒక 10 మందికి అరే పలానా ఆయన చెప్తారా మంచిగా అని చెప్పేసి మీరు వాళ్ళకి సజెషన్ చేయండి నా ఛానల్ చాలు. ఇప్పుడు మనం వర్కౌట్స్ ఏంది ఎందుకు దేనికి అనేది ఒక్కొక్కటి చేసుకుంటూ మాట్లాడుకుందాం ఓకే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ బాడీ అనమాట ఓకే. ఇప్పుడు నా బాడీలో కొన్ని మజిల్స్ ఉన్నాయి, వాటి పేర్లు మీకు వద్దు. బైసప్, ట్రైసప్, లెగ్స్, పిర్రలు, తొడలు, పొట్ట, ఇవి వద్దు. నీ బాడీలో కూడా సేమ్ అందరికి ఉండే మజిల్సే ఉంటాయి. ఇప్పుడు మీ బాడీ మొత్తానికి ఆ మజిల్స్ ని ట్రైన్ చేయడానికి ఈ జిమ్ లో మిషన్స్ ఉన్నాయి ఓకే. మీరు మజిల్ ని ట్రైన్ చేయడానికి జిమ్కి రాకండి, అది గుర్తుపెట్టుకోండి. మిషన్స్ మీద మీ మజిల్స్ అనేవి ఏం ఇన్వాల్వ్ అవుతాయి, ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి, అది మీరు తెలుసుకున్నారు అనుకోండి, మీరు బిగ్గెస్ట్ కన్ఫ్యూజ్ లో పడిపోతారు. మీరు అట్లొద్దు. సింపుల్ గా ఈ రోజు నా బ్యాక్, నా ఈప్ కి కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ ఏంటి అంతే. ఇప్పుడు మనం ఏదైనా మట్టి తోమడానికి పోతాం, మట్టి తోమడానికి పార పెట్టి పాదులు తీయడానికి పోతాం. ఎందుకు పోతాం, ఇట్లా పెట్టి మట్టి తీస్తా ఉంటాం. ఆ రోజు పార కావాలి, గడపలకు కావాలి, బొచ్చ కావాలి, మట్టి ఎత్తేయడానికి. ఆ 3 లేకపోతే నువ్వు వాడి పనికి పోయినా వేస్ట్ కదా. సింపుల్. ఈ జిమ్ లోకి రావాలి అంటే నీ మజిల్స్ కి పని చెప్పాలి. ఆ పని చెప్పాలంటే జస్ట్ ఆ వెనక భాగానికి నీకు పడే మూమెంట్ ఉంటుందా, దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయి అంతే. నువ్వు ఇట్లా పార తీసుకొని ఇట్లా కొట్టినా నీకు వెనక లోడ్ పట్టిద్ది, అది బ్యాక్ వర్క్ కొట్టే. దాన్నే మన వాళ్ళు ఇక్కడ డంబుల్ రోయింగ్ అంటారు. అర్థమవుతుందా? సో ఇట్లా మనం మాట్లాడుకుని పోతే చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నా కదా. నేను ఏ చెప్తే మీరు అదే చేయాలి. ఇంకా మళ్ళీ దాంట్లో మీరు డౌట్లు పెట్టుకోమాకండి. ఎందుకంటే జిమ్కి వచ్చిన ఫస్ట్ రోజే మీకు డౌట్స్ ఉన్నాయి అనుకో, నాలాంటి వీడియోస్ 100 వీడియోస్ వచ్చినా మీరు బాడీ బిల్డింగ్ చేయలేరు, మీరు ఫిట్ గా అవ్వలేరు. ఎందుకంటే నాకంటే బాగా చెప్పేవాడు మళ్ళీ వెంటనే మీకు తగలగానే మీ మైండ్ ఆటోమేటిక్ గా అటు స్విచ్ అవుతుంది. అందుకే వద్దు. నేను ఏం చెప్తానో మీ బ్యాక్ కి ఈ రోజు మీ వెనక భాగం ఓకే, మీ వెనక భాగానికి ఏమైతే వర్కౌట్లు కావాలో ఆ వర్కౌట్లు చెప్తా. ఆ వర్కౌట్లు మాత్రం మీరు ఫాలో అవ్వాలి. నాకంటే బెస్ట్ గా చెప్పే వాళ్ళు అయితే లేరని చెప్పేసి నమ్మకం. ఎస్పెషల్లీ మీ బిగినర్ మైండ్ సెట్ ని అర్థం చేసుకొని, మీ బాడీని అర్థం చేసుకొని, మిమ్మల్ని సైకలాజికల్ గా థింక్ చేసి, మీరు ఏదైతే భయం పడతారో ఏమైనా తప్పు చేస్తే ఇంజురీ అవుతుందని ఆ భయాన్ని క్యాలిక్యులేట్ చేసి, అలాగే మీకు ఎటువంటి ఇంజురీ జరగకుండా, మీకు ఎటువంటి హాని రాకుండా ఇంత ఘనంగా థింక్ చేసి మీ సేఫ్టీ కోసం చెప్పే వాళ్ళైతే ఎవరు ఉండరు. అందుకే నేను చెప్పింది బ్లేడ్ గా ఫిక్స్ అయిపోండి, ఏమొద్దు అంతే. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పబోయే వర్కౌట్స్ కి మీరు ఎటువంటి పొజిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఇలా ఇలా
అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఉంటాయి, పెట్టి గుంజుడేగా గుంజితే మీకు లోడ్ పడిపోతుంది ఆటోమేటిక్గా మీ బ్యాక్ కి. ఆ తర్వాత ముందు మనం వచ్చే రోజులలో అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఆల్రెడీ మనం బిగినర్స్ గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి కవర్ చేద్దాం. అండ్ ఇందులోనే మీకు మంచి టెక్నిక్స్ కూడా చెప్తా. ఓకే, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ వర్కౌట్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి. మీ జిమ్ లో ఈ మిషన్ ఉంటుంది కదా, ఇట్లా సేమ్ ఇట్లా పెద్ద మిషన్ ఉంటుంది కదా, దీనికి మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఇలా మీ హైట్ కి, మీ నడువు హైట్ కి వేసుకోండి దీన్ని. ఓకే, రెండోది ఇట్లా మీరు ఎవరైనా జిమ్ లో ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు కదా, పక్క పోయి ఆడుకో అమ్మా అని చెప్పు. కొడతారా నాయన చెప్పారు. మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ బాగానే అన్న మీరు ఇది చేస్తురా అన్న, నేను ఇట్లా బిగినర్ అన్న, నేను కొత్తగా జిమ్కి వచ్చిన అన్న, నాకు కొన్ని పొజిషన్స్ అనేవి తెలియదు, సో నేను అందుకోసం అని చెప్పేసి సేఫ్ గేమ్ ఆడుతున్నా, సేఫ్ పొజిషన్స్ వర్కౌట్స్ నేర్చుకుంటున్నా, ఆ తర్వాత కొంచెం డిఫికల్ట్ గా ఉన్న వర్కౌట్స్ వైపు వెళ్తా అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, ఓ సూపర్ రా తమ్ముడు చేసుకో అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మాట్లాడే విధానం మనకు మంచిగా ఉంటే ఆటోమేటిక్ మనుషులు అనే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఈ హైట్ వేసుకోండి. వెయిట్ అనేది చాలా ఉంటుంది. జస్ట్ మీరు ఎంటీ ఇది ఇలాంటిది పైన పెట్టాలి, అప్పుడు ఇది ఎంటీ ఉంటుంది. సింగిల్ ప్లేట్ రన్ అవుతుంది, సింగిల్ ప్లేట్ మాత్రమే రన్ అవుతుంది. మీరు వెయిట్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా వర్కౌట్స్ ఉంటాయి, చాలా వర్కౌట్స్ ఉంటాయి. కొన్ని వర్కౌట్స్ ఏంటంటే లెగ్ మూవ్మెంట్, ఫుల్ బాడీ మూవ్మెంట్ తోటి చేసి ఆ వెయిట్ ని గుంజేవి ఉంటాయి. సో అంత వెయిట్ ఉంది కదా, నేను సింగిలే చేస్తున్నా, లైట్ వెయిట్ చేస్తున్నా, చూసే వాళ్ళు నన్ను ఏమైనా అనుకుంటారు, ఈయన తక్కువ వెయిట్ చేస్తుండు అట్లా అనుకుంటారు అని చెప్పేసి మీరు వెయిట్ వేస్తారు. నో, కొన్ని వర్కౌట్స్ కి వెయిట్ అనేవి తక్కువ వేయాలి, కొన్ని వర్కౌట్స్ కి ఎక్కువ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసేదంతా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, మనం లైట్ వెయిట్ వర్కౌట్స్ చేస్తున్నాం, వాటిని ఐసోలేషన్ మూవ్మెంట్స్ అంటారు. సో అందుకే మీకు నేమ్స్ చెప్పను. మనం చేసే వర్కౌట్స్ అన్ని కూడా లైట్ వెయిట్ వర్కౌట్స్. ఈ లైట్ వెయిట్ వర్కౌట్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీకు సింపుల్, ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. అర్థమైందా? వెయిట్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. చూసే వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని చూస్తున్నారు, లైట్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి మీ థింగ్ ఉంటుంది కదా, ఆ థింగ్స్ అనేవి తీసి పక్కన పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటే వాళ్ళు వేరే వర్కౌట్స్ చేసుకుంటారు, నేను అబ్జర్వేషన్ అనేది చేయరు. లెట్స్ గో. సింపుల్, ఏం లేదు, మీ ఎల్బో ఇలా ఎన్నికి రావాలి అండ్ ఇలా ఉండొద్దు, ఇలా కూడా ఉండొద్దు. జస్ట్ మీ క్లోజ్గా, మీ నడుము దగ్గర నుంచి క్లోజ్గా ఎన్నికి రావాలి. ఓకే, అండ్ మీరు పొజిషన్ ఉందా, కింద కాళ్ళు పొజిషన్ స్ట్రైట్గా, స్ట్రైట్ ఉండాలన్నమాట, స్ట్రైట్ ఉండాలి. ఓకే, కొంచెం వెనుక ఉండాలి. ఈ చేయి ఉందా, సపోర్ట్కి ఇట్లా చెస్ట్కి ఇట్లా పెట్టుకోండి. 1 2 3 4 5 6. ఇప్పుడు మీ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, మీ బ్యాక్ డెఫినెట్లీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు వార్మప్ అండ్ స్ట్రెచింగ్స్ అండ్ మొబిలిటింగ్ అన్ని ఇన్వాల్వ్ చేస్తారు. మనం జిమ్కి వచ్చిన కొత్తలో ఏదైతే ఉందో మీరు ఫస్ట్ ఇదే చేస్తే సేఫ్ గేమ్ ఆడతారు. ఇట్ ద సేమ్ టైం చూసే వాళ్ళకు కూడా కొంచెం క్లాసిక్ గా ఉంటది. మీరు రాంగ్ పొజిషన్ చేయరు. వాళ్ళు చూసినా మిమ్మల్ని చూసి ఈ పర్సన్ మంచిగా చేస్తుందని చెప్పి సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ టైం మీరు తిక్కలుగా చేస్తే చూసే వాళ్ళకు కూడా కొంచెం నచ్చదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ హ్యాండ్, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది, రైట్ హ్యాండ్. 1 2 3. ఇప్పుడు నా చేయి చూసిరా, కరెక్ట్గా నడుము దగ్గరకు వస్తుంది. మన ఎల్బో అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, మోచేయి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇలా ఎల్ టైప్లో వస్తుంది. వెళ్ళేటప్పుడు చూడు, ఇలా వదిలేస్తున్నా, ఎట్ వదలట్లే, వదిలేస్తుందా? చూడు, లైట్గా బాడీ మూమెంట్. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రిపిటేషన్ చేయాలి, నేను ఎట్లా చెప్తా? నువ్వు ముసలోడువా, యూతా, 10th క్లాసా? సో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం, కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చేయగలుగుతారు, చేయొచ్చు అనే ఒక కౌంటింగ్ ఉంటుంది. అది చెప్తా. లైట్ వెయిట్ వేసుకోండి, ఒక 4 సెట్స్ కొట్టండి. ఫామ్ పొజిషన్, ఇప్పుడు నేను ఎంత స్టిఫ్గా నిలబడా, ఇంత స్టిఫ్గా నిలబడి ఇలా చేసిన కదా, అలా కరెక్ట్గా మీకు వచ్చేంత వరకు ఒక 10 నుంచి 12 రిపిటేషన్ చేయండి. 4 సెట్స్ కొట్టండి. 4 సెట్స్ అయిపోయేంత వరకు ఇక్కడ నుంచి కదలొద్దు. సెట్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 1 minute గ్యాప్ పెట్టండి బస్. ఫస్ట్ వేరియేషన్ ఇది మంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. అర్థమవుతుందా? మీరేమో తిక్కల వర్కౌట్లు చెప్పట్లేదు, నేను మీకు మంచిగా చెప్తున్నా అండ్ చాలా యూనిక్ స్టైల్లో చెప్తున్నా. చేయండి, రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వన్. మీకు కూడా వస్తుందా?
ఈ మిషన్ మీ దగ్గర కంపల్సరీ ఉంటుంది. దీనికి మీరు క్లోజ్ గ్రిప్ వేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోండి, ఇవి బిగినర్స్ వర్కౌట్స్ కావు. మజిల్ ని ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసి చేయాల్సిన వర్కౌట్స్ ఇవన్నీ. మీరు బిగినర్స్ వర్కౌట్స్ అని అసలు అనుకోమాకండి. బిగినర్స్ వర్కౌట్స్ మనం వెబ్ సిరీస్ తీసినాం, అది అయిపోయింది. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్కి వస్తున్నాం. సో మిమ్మల్ని కంప్లీట్ జిమ్ కి అడాప్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. అర్థమైందా? సింపుల్ గా మీరు ఈ హ్యాండిల్ వేసుకోండి. మీరు ఫస్ట్ ఏంటంటే సింపుల్, ఇంకా ఇక్కడ కూర్చొని చేసేటప్పుడు సేఫ్ గేమ్, మీకు ఎటువంటి ఇంజురీ జరగదు. అంతే, ఇంకా మీరు గుడ్డిగా వచ్చేసి ఇక్కడ చేసేయండి. ఎవడైనా మాట్లాడితే ఈ తప్పు అది తప్పు అని అంటే నేను చూసుకుంటా. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా. ఓకే, లైట్ వెయిట్ వేసుకోండి, హ్యాండిల్ గ్రిప్ అనేది మంచిగా పట్టుకోండి, లెగ్స్ ఇలా సపోర్ట్ పెట్టుకోండి. లెట్స్ గో. జస్ట్ ఏం లేదు, కిందికి పుల్ చేసేటప్పుడు మాత్రం ఎల్బోస్ అనేవి ఫ్రంట్కి వెళ్ళాలి. ఓకే, ఫ్రంట్కి వెళ్ళాలి. 1 2 3 4. హ్యాండ్స్ వచ్చేటప్పుడు చూసారు కదా, జస్ట్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు ఏం లేదు, మన చెస్ట్కి ఆనుకొని ఇలా చెస్ట్కి ఇట్లా ఆనుకొని హ్యాండ్స్ కిందికి వెళ్ళాలి. ఇట్ ద సేమ్ టైం వెంటనే మీ బ్యాక్ బోన్ అనేది ముందుకు రావాలి, లైక్ ఇట్లా వెనక్కి రావాలి లైట్గా. ఓకే, స్లోగా రిలీజ్ చేయండి అండ్ స్లోగా గుంజండి. ఈ స్లోగా గుంజే టైంలో, వదిలే టైంలో ఈ పొజిషన్ ఉంది చూసిరా, ఈ టైం పీరియడ్ ఉంది కదా, ఈ టైం పీరియడే మీ మజిల్ మీద లోడ్ పడేది. ఇలా మీరు ఇలా స్లోగా గుంజి ఇలా వదిలేటప్పుడు మీ ఫోర్ ఆర్మ్స్ వస్తాయి, హ్యాండ్స్ వస్తాయి, షోల్డర్స్ వస్తుంది, కొంచెం ఇక్కడ కూడా లోడ్ పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న చిన్న పెయిన్స్ కి రాంగ్ చేస్తున్నాయేమో, ఈ వర్కౌట్ అనేది రాంగ్ గా పడుతుందేమో, ఇది మేము తప్పుగా చేస్తున్నామేమో అలా మీరు అనుకోవద్దు. జస్ట్ ఫోన్ పట్టుకోవాలంటేనే ఫింగర్ దగ్గర నుంచి అరిచే వరకు ఇలా అంటే ఇదంతా ఇన్వాల్వ్ అవుతుంది. బైసప్ వరకు ఇంత మంచి వర్కౌట్ చేస్తున్నప్పుడు మజిల్స్ ఇన్వాల్వ్ కాకుండా ఎట్లుంటాయి? ఇదేమైనా రాకెటా చక్కగా ఇది పంపించడానికి? కాదు కదా. సో అలా గుంజేటప్పుడు అన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అక్కడక్కడ పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ ని ఇగ్నోర్ చేయండి, ముందుకు రాండి, ఇంకా ఓవర్ థింకింగ్ చేయకండి. మీకు ఇప్పుడు కొన్ని క్లిప్స్ వేస్తా, పొజిషన్స్ చూసుకోండి, అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, ఇట్లా చేయాలన్నమాట ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎన్ని సెట్స్ కొట్టాలి, ఎన్ని రిపిటేషన్ చేయాలి మీకు డిస్క్రిప్షన్లో, ఓకే, డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తా. ఎందుకంటే డిస్క్రిప్షన్లో కొంచెం మంచిగా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను 6 సెట్స్ కొట్టంటారా నాయన, 7 సెట్స్ కొట్టంటారా, ఏం కాదని నేను చెప్తా. కాకపోతే మీకు మజిల్ రికవర్ అవ్వక మజిల్ సోర్నెస్ వచ్చి జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, మీ బాడీ మొత్తం ఫటిక్ అయిపోతుంది. అమ్మని అమ్మ జిమ్కి వెళ్తే జ్వరం వచ్చిందిరా నాయన అని చెప్పేసి మీ అమ్మ మీ అయ్య తందరు, అప్పుడు మళ్ళీ జిమ్కి రాకుండా పోతారు. సో అప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్ వల్లనే అవుతుంది. అందుకే నేను చెప్పను అట్లా ఒకేసారి మీకు ఇవ్వను అని నన్ను చేయండి రా అని. అర్థమవుతుందా? మీరు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా రండి, సింపుల్. ఓకే, 12 to 10 4 సెట్స్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మీకు అనిపించవచ్చు అనే నువ్వు 3 చెప్పినావు కంటెంట్ కోసం మసాలా అది ఇది చెప్పేసి వీడియో అయిపోగొడుతున్నావు. కాదు, అవి ఎక్సలెంట్ పొజిషన్స్. ఆ 3 పొజిషన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోస్ కి మీకు పొజిషన్స్ లాక్ అవుతాయి. అర్థమవుతుందా? మీరు మిషన్స్ మీద ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మీ ఎల్బోస్, మీ పొజిషన్, మీ షోల్డర్స్, మీ ట్రాప్స్ ఇవన్నీ కూడా లాక్ పొజిషన్స్ కి వెళ్తాయి. నా మాట విని చేయండి, మిమ్మల్ని అప్డేట్ చేస్తా, ముందు తీసుకెళ్తా. నెక్స్ట్ వన్ చేద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి సిటెడ్ రోయింగ్. ఓకే, కూర్చొని లాగాలి. ఇప్పుడు దీని తర్వాత లాస్ట్ వన్ ఇంకోటి ఉంటుంది, అది కూడా చెప్పేస్తా. సో ఇది కూడా చాలా సేఫ్ గేమ్. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? నేను అన్ని కూడా అండ్ ఎల్బోస్ లాక్ అయ్యే పొజిషన్స్ చెప్పా, కానీ ఎల్బోస్ ఓపెన్ అయ్యే పొజిషన్ చెప్పలేదు. లైక్ ఇలా ఓపెన్ అయ్యి ఇలా గుంజేవి చెప్పట్లేదు. అన్ని కూడా క్లోజ్ చేసి ఇలా లాక్ చేసుకొని గుంజేవి మాత్రం చెప్తున్నా. ఎగ్జాక్ట్ గా మన బ్యాక్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మాత్రం ఈ పొజిషన్స్ లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో లాగ్ పుల్ డౌన్ అండ్ పుల్ అప్స్ కొట్టేటప్పుడు ఈ పొజిషన్స్ ఇవన్నీ కూడా కొంచెం వేరే టూల్స్, అవి మనం వాటిని చాలా అర్థం చేసుకోవాలి. కానీ ఇవి అవసరం లేదు, చాలా ఈజీ. ఎందుకంటే మన ఇండియాలో తెలిసింది చెప్పరా అంటే చెప్పరు, అవతలోడు బాగుపడతాడు కాబట్టి. సో నేను చెప్పేసరికి మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అందుకే నేను డిఫరెంట్గా ఉంటా. లెట్స్ గో. లైట్ వెయిట్ వేసుకోండి. 1-2 ప్లేట్స్ కంటే ఎక్కువ వేయద్దు. లెగ్ పొజిషన్ అనేది మంచిగా మనం కారు తోలేటప్పుడు ఎక్సలేటర్ మీద అండ్ క్లచ్ మీద కాళ్ళు పెడతాం కదా, అట్లా పెట్టాలా. తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్నట్టు నడుము ఇలా స్ట్రైట్ ఉంటుంది కదా, అలా ఉంచాలా. సింపుల్. లైట్ వెయిట్ వేసుకోండి. మీరు అంత పొజిషన్స్ అవన్నీ ఇట్లా నడ్డి ఇట్లా పెట్టాలి అవసరం లేదు. ఇప్పుడు అన్నీ అవసరం లేదు. మీరు లైట్ వెయిట్ వేసుకోండి, నార్మల్గా స్ట్రైట్ పొజిషన్లో కూర్చోండి చాలు. వెయిట్ మాత్రం ఏమాకండి. లెట్స్ గో. ఓకే, చెస్ట్ అప్, లైట్గా నడుము స్ట్రైట్గా పెట్టండి.
1. ఎల్బోస్ చూసుకోండి, నా ఎల్బోస్ ఎలా వస్తున్నాయి. 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు నేను గుంజేటప్పుడు ఈ రాడ్ అనేది నా బొడ్డు కిందకు వస్తుంది. ఓకే, నా బొడ్డు దగ్గరకు వస్తుంది. ఇలా రావాలి, ఇలా కాదు, ఇలా కాదు. మళ్ళీ ఇది ఇట్లా ఏందిరా, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. ఇలా ఓకే, ఇలా చూడు, బోర్డు దగ్గరకు వస్తుంది. బాబా మస్తు పడుతుందిరా బాయ్ ఇదైతే లోడు. మీరు ఇలా కూర్చుండే పొజిషన్ మంచిగా కూర్చోవాలరా. ఇట్లా కాళ్ళు మంచిగా పెట్టుకోండి, ఇట్లా మంచిగా దగ్గర పెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని చేతులు ఇలా గుంజుకోండి, ఇలా వదలండి. ఇలా స్టిఫ్గా కూర్చోవాలి. మీరు ఇట్లున్నారు అనుకోండి ముసలాం లెక్క, ఇట్లా ఉంటే మీకు ఏమనిపిస్తుంది, చూసే వాళ్ళకి కూడా బిగినర్ అని తెలిసి కూడా వాడు రాంగ్ చేస్తుందని చెప్పి నీ దగ్గర కూడా వచ్చి చెప్పరు. ఎందుకంటే ఎట్లుంటుంది అంటే జిమ్లో ఇగో ఉంటుంది మొత్తం. నాకు తెలుసులే, మేము చూసిన వాళ్ళే, మాకు తెలుసులే అని చెప్తారేమో అని వచ్చి నీకు చెప్పడం కూడా మానేస్తారు. ఇన్ కేస్ నేనే చాలా మంది తప్పు చేస్తున్నా అట్లా కాదు అని అంటే అంతే, ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను నేను. సో మనం మంచిగా చేసుకుంటే అవతల వాళ్ళు మనల్ని ఏమనరు. ఒకవేళ చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్తారు. నెక్స్ట్ వన్, ఇది లాస్ట్ వర్కౌట్. మీరు బిగినర్స్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, ఎక్కువ చేయకూడదమ్మా, మీరు మళ్ళీ దెబ్బలు తగులుతాయి. అన్నీ కూడా నా ఈ టాపెస్ట్ సెలెక్షన్స్లో నేను ఇస్తున్నా. మీకు తెలుసా అసలు ఈ బిగినర్స్ వర్కౌట్స్ అంటే నవ్వుతారు. సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. బిగినర్స్ గానే కావు, కాకపోతే మీరు సేఫ్గా గేమ్ ఆడాలని చెప్పేసి నేర్పిస్తున్నా. లెట్స్ గో. మీకు వస్తాయి పొజిషన్స్, ఎలా పెట్టాలి అన్నీ వస్తాయి. నెక్స్ట్ వన్, సింపుల్గా ఇలా పెట్టండి పొజిషన్స్. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, సింపుల్గా పెట్టండి, సింగిల్ హ్యాండ్ తోటి. 1, 2, ఎల్బో చూడండి అది ఎట్లుంది. నేను ఇట్లా చేయట్లే, లేకపోతే ఇట్లా చేయట్లే. ఎంత స్ట్రైట్గా ఉంది నా నడుము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నేనే దగ్గర మీకు చెప్తూ 4 స్టేట్స్ కొట్టినా తెలుసా. 4 స్టేట్స్. అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇన్స్టాలో నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపించాలి, అండ్ యూట్యూబ్లో కూడా చూపించాలని చెప్పేసి కొంచెం లావైనా బక్కగా అయిపోతలే. లెట్స్ గో. ఈ హ్యాండ్ ఇప్పుడు సేమ్ పొజిషన్. 1. ఓకే, వర్కౌట్ అయితే కంప్లీట్. అర్థమైందా? ఇది బేసిక్ లెవెల్లోనే టాపెస్ట్ లెవెల్. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 4 వర్కౌట్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది ఒక 4 వీక్స్ ఫాలో అవ్వండి. మంచిగా 4 వీక్స్ ఫాలో అవుతే ఎవ్రీ వర్కౌట్ నేను చెప్పింది ఒక 3 టైమ్స్ వస్తుంది. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ నేను చెప్పిన వర్కౌట్ అనేవి ముందు వచ్చేవి కూడా రిపీట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, పలానా రోజు అన్న ఆ రోజు చెప్పినప్పుడు మజిల్ మీద అంత లోడ్ పడింది. ఓకే, మళ్ళీ అన్న వేరే చెప్తుండు, మళ్ళీ మనకి లోడ్ అనేది ఎగ్జాక్ట్ గా అక్కడే పడుతుంది, కానీ డిఫరెంట్ వేరియేషన్స్ ఇవి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంది, ఇప్పుడు ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ ని అట్లీస్ట్ 6 వీక్స్ అయితే పక్కా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇది కంప్లీట్ మన యూత్ కి. ఇది ఇంకా సపరేట్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. కలుద్దాం.